సూపర్ టేస్టీ అండ్ హెల్దీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తా పదండి. ఈ గ్లాస్ కొలతో హాఫ్ గ్లాస్ మినపప్పు, పావు గ్లాస్ మసూర్ దాల్, పావు గ్లాస్ పెసలు, పావు గ్లాస్ శనగపప్పు, పావు గ్లాస్ బియ్యం, పావు గ్లాస్ అటుకులు వేసి అన్ని బాగా మిక్స్ చేసి ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక ఆ పప్పులన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక 6 to 7 hours బాగా నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా దోశ ఇడ్లీ చేసుకునేటప్పుడు బ్యాటర్ ని ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకునేలాగా ఆ పప్పుని సోక్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం కి ఆ బ్యాటర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఇక్కడ మిక్సీ జార్ లో పప్పును రుబ్బుకునే ముందు 4-5 మిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీరా వేసేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మీడియం థిక్నెస్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ని సాల్ట్ ఏమీ వేయకుండా బయటే ఉంచి ఫర్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే బాగా ఫర్మెంట్ అవుతుంది. నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ తీసి చూస్తే ఇలా ఫర్మెంట్ అయి ఉన్నది. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడెక్కిన పెనం మీద ఈ బ్యాటర్ ని వేసి చుట్టూ తగినంత ఆయిల్ కూడా వేసి పెనం మీద నుంచి ఆ దోశ పైకి లేచే వరకు హై ఫ్లేమ్ లో 1 సైడ్ కాల్చుకున్నాక మరో సైడ్ తిప్పి 30 సెకండ్స్ కాల్చుకొని తీసేస్తే క్రిస్పీ అండ్ యమ్మీ మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోతుంది. దీన్ని పల్లి కొబ్బరి చట్నీతో నంచుకొని తింటే ఉంటుంది. ఆహా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఎంతైనా హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉంటే తినకుండా ఉంటామా ఏంటి? ఏమంటారు?